వరకు కిందపోతుంది, ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది, ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వస్తున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు వస్తున్నాడు. యేసు రాజుగా వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజ్యమేలును, ఏడేళ్ళ ఇళ్ళపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడిబొట్టైనటువంటి యెరూషలేము బెత్లెహేం అనేటువంటి కుగ్రామంలో కన్య మరియ గర్భాన దేవాది దేవుడు, ఆ సృష్టికర్త నరవతారిగా మానవుడిగా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి ఈ లోకానికి రావలసి వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను ఈ లోకమునకు అనుగ్రహించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను మనందరినీ మిక్కటమైన ప్రేమతో ఈ ప్రపంచంలో ఎవరు అందించలేనటువంటి అత్యున్నతమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రేమకు అవధులు లేవు. తల్లిదండ్రుల ప్రేమ కంటే, కన్నబిడ్డల ప్రేమ కంటే మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపములో జీవించే మానవునికి సంతోషము, సమాధానం ఉండదు, హృదయములో నెమ్మది ఉండదు. ఎప్పుడైనా గమనించారా? తాగుబోతులకు, జూదగాళ్లకు, వ్యభిచారము, జారత్వము చేసేవారికి వారి హృదయములో నెమ్మది, శాంతి, సమాధానం ఉండదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఇలా సెలవిస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయువారులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని నీ హృదయానికి ఇస్తాను అంటున్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శాంతిమయుడు, శాంతి కాముకుడు నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈ వార్త విను. పాపములో ఉన్న వారికి ముక్తి, చీకటిలో ఉన్న వారికి వెలుగు, అవినీతిలో ఉన్న వారికి నీతియుక్తమైన జీవితము, అసత్యములో ఉన్న వారికి సత్యములోకి నడిపించేటువంటి వార్త నేను ప్రకటిస్తున్న సువార్త. ఆయన చెప్తా ఉన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి రాలేరు అని. ప్రయోగాలు ఉంచబడి ఉన్నాయి. 1 నరకము, 2 పరలోకము. నరకము మహాభయంకరమైనది. ఆ ప్రదేశము గురించి వర్ణించ మన తరము కానిది ఆ ప్రదేశము. నిత్యము వేదన, దుఃఖము, పండ్లు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది నరకము. నా ఇష్టము, నా జీవితమును బ్రతుకుతూ ఉన్నావేమో, సృష్టికర్తను ఎదిరించి, సృష్టికర్తను మాటను ఎదిరించి, ధిక్కరించి. ఇవో చూడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్వార్థ నీ కోసమేమో. విను, ప్రపంచ మానవాళికి దేవుడిస్తున్నటువంటి ప్రియమైన సందేశం ఒకటే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు,
నీ పాపాన్ని, పాప జీవితాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతకమన్నాడు. ఇదే కదా ప్రపంచ మానవాళికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి సందేశము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి నరకము, 2 పరలోకము. నరకము మహాభయంకరమైనది, దాన్ని తప్పించడం ఎవరి తరము కాదు. పరలోకములో చేరాలి అంటే యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఆయన సెలవిస్తున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునో పరలోక రాజ్యానికి రాలేరని. కనుక పాత శాపభరితమైనటువంటి జీవితాన్ని కొట్టివేసి నీకు శాంతిని, సమాధానాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, మరి పరలోకములో నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇది క్రైస్తవ్యం అనేది ఒక మతం అని చెప్పి భ్రమలో ఉన్నావేమో. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, సత్య మార్గం. నిన్ను నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి ఒక మంచి మార్గమే క్రైస్తవ్యం. క్రైస్తవుడు క్రీస్తుని కలిగిన వాడే క్రైస్తవుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, ఆకాశముల పైన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు, తేజోమయుడు నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక నిత్యత్వములు, పరలోక రాజ్యములు మనం చేరాలి అంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఆ మార్గమై ఉన్నటువంటి యేసును కనుగొను, సత్యాన్వేషణ చేయి. నిన్ను నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది ఎవరో జ్ఞానాన్వేషణ చేయి, సత్యాన్ని తెలుసుకో. క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఒక సత్య మార్గం. నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లే మార్గం. అట్టి జ్ఞానము, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే చెల్లును గాక. ఎవరైనా మీలో చెప్పుకోలేనటువంటి సమస్యలతో, వ్యాధి బాధలతో, అనారోగ్యములతో బాధపడుతున్నట్లయితే ప్రభు పేరిట, శక్తి కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమ పేరిట మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ రావటానికి మొహమాటమైనట్లయితే మేము ప్రార్థిస్తుండగా యేసుక్రీస్తు నామములో, బలమైన శక్తి కలిగిన నామములో ఏకీభవించు. ఇప్పుడే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. ప్రార్థన, ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ఒక అద్భుతం కొరకు, ఒక స్వస్థత కొరకు, ఆశ్చర్యం కొరకు. మహాపరిశుద్ధుడా, మహాగణడానికి వందనాలయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రివి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తమైన ప్రభువు నీవే. అయోగ్యుడును, అపాత్రుడును, అజ్ఞానిని, ఏటికి పనికిరాని నన్ను, మట్టి పురుగునైన నన్ను జ్ఞాపకం చేసుకొని, నన్ను సిలువ చాటున మరుగు చేసుకొని, సత్యమైన నీ మార్గాన్ని, కొన్ని విషయాలు ఈ యొక్క నీ ప్రజలకు, నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రేమతో చెప్పడానికి మీరు ఇచ్చిన కృపాభాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. ఎవరైతే మరణ పడక మీద ఉన్నారో, అనారోగ్యములతో బాధపడుతూ ఉన్నారో, చెప్పుకోలేని సమస్యలతో, ఇరుకు ఇబ్బందులతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఒక్కసారి ప్రభు మా పక్షముగా వారిని చూడండి. మరణ పడక మీద నుంచి జీవంతో లేవనెత్తండి అయ్యా. పాపములు జీవించే వారికి ముక్తినివ్వండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలతో, పేదరికముతో సతమతమవుతున్న వారికి ఆర్థిక సమృద్ధిని దయచేయమని, నిజమైన దేవుడు అయిన నిన్ను తెలుసుకునే జ్ఞానము, జ్ఞానాన్వేషణ, జ్ఞాననేత్రాలు, సత్యాన్వేషణ బిడ్డలకు దయచేయమని నా ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన నమ్ముతూ నతుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాపం మార్చుకో, పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంత కాలమో పాపములోనే బ్రతుకుచుందువు, ఎంత కాలమో శాపములోనే పట్టబడదు, ఎంత కాలమో పాపములోనే
మునిగి ఉండు. యేసును నమ్ము పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును. యేసుని నమ్ము పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతుందువు. ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుతుందువు. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతుందువు. ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుతుందువు. ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు. ఎంతకాలము దేవుని నీవు దుఃఖపడుతూ. యేసయ్యే నీ పాపము వరకు ప్రాణము పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమును చేర్చును. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణము పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమును చేర్చును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్న చెడు నీ దేహము. పాపములోనే మరణించిన తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము. పాపములోనే మరణించిన తప్పదు నరకము. తెలియచేట్లో ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. యేసు అనగా రక్షకుడు. ఆ యేసు అనగా రక్షకుడు ఎవరిని రక్షిస్తారు అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, సర్వ పాప వారి నుంచి ప్రజలందరినీ రక్షించడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడండి. చిత్తాలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా. చిత్తాలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం నాకు దొరికేనని. జగమంతా వెతికాను జనులందరిని అడిగాను. జగమంతా వెతికాను జనులందరిని అడిగాను. చివరిగా నీలోనే కనుగొన్నాను. చివరిగా నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సత్యమనేది ఎక్కడ ఉందని నిత్య జీవమనేది ఎక్కడ నాకు దొరికేనని. సత్యమనేది ఎక్కడ ఉందని నిత్య జీవమనేది ఎక్కడ నాకు దొరికేనని. ఎందరికో మొక్కాను ఏమేమో చేశాను. ఎందరికో మొక్కాను ఏమేమో చేశాను. చివరిగా నీలోనే కనుగొన్నాను. చివరిగా నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. రక్షించటానికి మరి పాపాత్రురాలైన స్త్రీ, అయ్యా ఇదిగో నేను పాపాత్రురాలను అన్నప్పుడు, రాళ్లతో కొట్టి చంపుచున్నప్పుడు మరి ఎవరు కూడా ఆమెను శిక్షించటానికి దేవుడు ఒప్పుకోలేదు. ప్రియమైన బిడ్డలారా,
బిడ్డారా, మరి దేవుడు అన్నాడు, ఇదిగో వారిని క్షమించమని అన్నాడు. ఎంత దయామయుడంటే క్షమించే దేవుడై ఉన్నాడు. దేవుడు కూడా ఎవరు కూడా మరి ఆ పాపాత్రులైన స్త్రీని శిక్షించలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఎంతో ప్రేమామయుడు కాబట్టి ఆ పాపాత్రులైన స్త్రీని దేవుడు కూడా క్షమించి ఇక నువ్వు పాపము చేయకుండా నీవు నిత్యరాజ్యానికి వారసురాలుగా ఉండమని దేవుడు తెలియపరుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు అందరినీ మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలని ఆయన శిలువలో వేలాడబడి ఉన్నాడు. శిలువలో కూడా మరి దొంగ మరి పక్కన ఉన్న వ్యక్తిని కూడా పాపము చేసినా గాని ఏమి కూడా ఆయన ఒక్క మాట కూడా అనకుండా ఆ వ్యక్తిని కూడా క్షమించాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో శిలువలో మరణిస్తూ కూడా ఆయన పిల్లలుగో నా కొరకు కాదు, మీరు మీ పిల్లల నిమిత్తము ఏడవండని ఆయన సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదిగో సమయం ఇదే అనుకోని సమయము, రక్షణ దినము సమయము కొంచెంగా ఉన్నది. ఈ కొంచెం సమయంలో నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాలని, ఆయన దేవుని ఎరగాలని, ఆయన స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన నా హృదయంలో చేర్చుకున్నప్పుడు నేను రక్షింపబడతానని ప్రియమైన వారా, ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తుని అంగీకరించినట్లయితే నిత్య రాజ్యానికి ఆయన మిమ్మల్ని వారసులుగా చేస్తాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, నిత్య దేవుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడు కాబట్టి క్షమాపణ కలిగిన దేవుడిని నువ్వు సేవించినట్లయితే, నువ్వు ఆరాధించినట్లయితే, నువ్వు ఆయన అంగీకరించినట్లయితే నువ్వు నిత్య రాజ్యానికి వారసులుగా ఉంటావు. ఆయన కుడి సింహాసనములో నువ్వు కూడా తన బిడ్డగా అంగీకరిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి ఇదిగో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అది ఎందు వాక్యమే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇదిగో ఈ కాలనీలో, ఇదిగో ఈ స్థలంలో ఇక్కడే దేవుడు మీ మధ్య ఉండి మాట్లాడుతున్నాడు.